ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఈజీగా సంపాదించవచ్చుననే ఉద్దేశంతోటి వస్తున్నారు. అయితే నేర్చుకోకుండా వచ్చినందువల్ల ఏమవుతుందంటే చేతులు కాల్చుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే స్టాక్ మార్కెట్‌లోకి ఇప్పుడో, ఎప్పుడో, ఎప్పుడోకప్పుడు రావక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి యూఎస్‌లో మనం చూస్తే గనక యూఎస్‌లో టాప్ 1% రిచ్ పీపుల్ ఉంటారు కదా! ఆ రిచ్ పీపుల్ అంటే ఏంటి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు దాదాపు వాళ్ళ నెట్ వర్త్ అంటే ఏంటి వాళ్ళ నికర విలువలో వాళ్ళ ఆస్తిలో 40% స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్‌లో ఉన్నట్టుగా మనకి డేటా చెప్తుంది. మరి ఇండియాలో మనం ఎక్కువ గోల్డ్, రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ పెడుతున్నాం మనందరికి తెలుసు. ఎందుకంటే మనకి ఈ స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ లేనందువల్ల. సో, ఇప్పుడు అయితే ఈ అమెరికాలో ఏం జరుగుతుందో చూసి, ఇతర కంట్రీలో ఏం జరుగుతుందో చూసి మనం కూడా నెమ్మదిగా స్టాక్ మార్కెట్‌లోకి వస్తున్నాం. అయితే ఏం జరుగుతుంది మనం నేర్చుకోకుండా వస్తున్నాం. వాళ్ళందరూ కూడా వేల కోట్లు ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకొని వస్తున్నారు. అందువల్ల మన డబ్బంతా కూడా బాగా రిచ్ పీపుల్‌కెళ్ళిపోతుంది. సో, మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. నేర్చుకోవడమే కాకుండా ఫస్టు మనం నిఫ్టీ 50 స్టాక్స్ తోటే స్టార్ట్ చేయాలి. తర్వాత ఏమి నేర్చుకోవాలనేది దీని ముందు వీడియోలో చెప్పాను. అందువల్ల ఏంటంటే మనం రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్టు ఈ రెండిట్లోనూ మనం కోచింగ్ తీసుకొని డబ్బున్నా లేకపోయినా పర్లేదు. డబ్బు లేకపోయినా ముందు మనం నాలెడ్జ్ పెంచుకుంటే డబ్బొచ్చినప్పుడు మనం ఈ రెండిటి ద్వారా మనం డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దీని మీద రియల్ ఎస్టేట్ మీద గానీ, స్టాక్ మార్కెట్ మీద గానీ మీకు ఎటువంటి ఏ విధంగా నేర్చుకోవాలనుకున్నా, ఎటువంటి సమాచారం కావాలన్నా గూడా మీకు ఈ స్క్రీన్ మీద నంబర్‌కి కాల్ చేస్తే గనక మీకు అంతా ఆన్‌లైన్‌లోనే ఫ్రీగా చెప్తామని తెలియజేస్తూ థాంక్స్ ఫర్ వాచింగ్.